ఇప్పుడు మనం పార్ట్ 3 వీడియో పూర్తి చేసుకుందాము. పార్ట్ 1, 2 అయిపోయింది, మధ్యన గ్యాప్ ఇచ్చాము. అయితే రియల్ సైన్స్, ట్రూ స్పిరిచువాలిటీ ప్రపంచమంతా మనం స్ప్రెడ్ చేయాలి. బెస్ట్ సిస్టమ్స్ ఇన్ ఆల్ ఎట్ ఆల్. ఎందుకంటే మన అన్ని రాష్ట్రాలు డెవలప్ చేయాలి. ముందు మన తెలంగాణ రాష్ట్రాన్ని గోల్డెన్ స్టేట్గా మార్చాలి. నో క్రైమ్ స్టేట్, నో ఫ్రాడ్ స్టేట్గా మార్చాలి. ఏపీని మార్చాలి, అన్ని రాష్ట్రాలు మార్చాలి. మన హిందూ దేశం భారతదేశాన్ని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలి, నిలబడాలి, తీసుకురావాలి. మనమంతా కృషి చేయాలి. ఇప్పుడు యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్, హిందువులంతా ఏకమై ఉన్నారు. సో పార్ట్ 3లో క్వశ్చన్స్ ఆన్సర్స్ మిగిలాయి. పార్ట్ 1, 2 చూడండి వీడియో, తర్వాత 3 చూడండి. పరిపాలన ఎలా చేయాలి, మన రాష్ట్రాన్ని, దేశాన్ని వృద్ధిలోకి ఎలా తీసుకురావాలనేది మీకు కూడా తెలుస్తుంది. ఇంకా మన ఎస్విపిఎస్ ఆర్గనైజేషను, ఎస్విపిఎస్తో వాస్తు ఇంజనీరింగ్ టీమ్స్, ఎస్విపిఎస్ డాక్టర్స్ టీమ్, యోగీస్ టీమ్, ఎస్విపిఎస్ యోగీస్ టీమ్, భారత్ బంజారా కల్చర్, ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్, మరియు హోమియో ఫోకస్ అని ఇట్లా మనకు అనేక ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడండి. వండర్ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. నిజమైన సైన్సు, నిజమైన స్పిరిచువాలిటీ, నిజమైన మెడికల్ సిస్టమ్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట మీకు. అసలు ఎలా జీవించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా చేయాలి, పరిపాలన ఎలా వృద్ధి చేసుకోవాలి, ఫ్యామిలీలు ఎట్లా డెవలప్ అవ్వాలి, మీరంతా ఎట్లా డెవలప్ అవ్వాలి, అన్నీ ఉంటాయి అందులో. నెక్స్ట్ పార్ట్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దామని మిగిలిపోయిన వాటికి ఇద్దాము. సో దీంతో ఈ పెద్ద వీడియో అయిపోతుంది. నెక్స్ట్ వేరే టాపిక్ వద్దాము. ఆరోగ్యానికి విలేజ్, టౌను, సిటీ ఏది మంచిది క్వశ్చన్ అండి. విలేజ్ మంచిదండి. సిటీ కంటే టౌన్ కంటే విలేజ్ మంచిది. ఫ్రెష్ గాలి వగైరా అన్నీ ఉంటుంది. సో మీరు జాబ్, బిజినెస్, వర్క్స్ పర్పస్ అయితే సిటీకి, టౌన్కి వెళ్ళాలి. మీరు రిటైర్ అయిన తర్వాత, లేదా మీకు బాడీ సహకరించకపోతే, హెల్త్ సహకరించకపోతే 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 15 ఏళ్ళ చేసిన తర్వాత విలేజ్కి వెళ్ళిపోండి, నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోండి, సెటిల్ అవ్వండి, చేసే జీవితం హాయిగా గడపండి. అయితే ఐడియల్ ఉండొద్దు. ఏ స్పిరిచువల్ సర్వీస్, టెంపుల్ సర్వీస్ వగైరా ఏదో సర్వీస్ చేస్తూ ఉండాలి. పిల్లలకి పాఠాలు బోధించాలి, యోగా, ధ్యానం నేర్పించాలి. అనేక సేవలు ఉన్నాయి చేయడానికి. పశుపక్షాదులకు సేవలు ఎన్నో ఉన్నాయి, చేయవచ్చును. తర్వాత యోగులు వర్సెస్ ప్రజలు, యోగులు వర్సెస్ ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, యోగులు వర్సెస్ ప్రజానికి, యోగులు వర్సెస్ రాజకీయ పరిపాలన ఎలా ఉంటుందని చెప్పుకున్నాము. గతంలో అవి ఉన్నాయి. జీతభత్యాలు ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయినాయి. చాలా డిఫరెంట్ అడిగి ఉన్నారు. వాటికి కూడా ఆన్సర్స్ ఇచ్చాము. నెక్స్ట్ జాబ్స్, బిజినెస్కి ఎక్కడికి వెళ్ళాలి, సిటీలోకి వెళ్ళిపోవాలి. టౌన్స్, విలేజ్లో ఏంటంటే అక్కడ ఏదో వ్యవసాయం వగైరా కూళ్ళు నాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారనమాట. సో అందరి ఫోకస్ విలేజ్లోనే ఉంటుంది అనమాట. ఏది డెవలప్మెంట్ కోసం. ఇక్కడ పెద్ద బిజినెస్లు అవి నడవవు అనమాట. ఏదో ఇళ్ళు కూడా చిన్న కొద్ది కట్టుకుంటారు. ఎవరైనా ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, ఏజెన్సీస్, బిజినెస్ సెంటర్ వస్తామన్న ఉద్యోగులు ఇల్లు కట్టుకోవాలన్నారు. యోగులు, గురువులు వచ్చిన ఎంకరేజ్ చేయండి, డెవలప్ అవుతాయి. లేకుంటే ఆగం అయిపోతాయి. లంచాల కోసం ఈ సర్పంచులు, లేకపోతే తర్వాత ఈ మాస్ ఏరియాల కౌన్సిలర్లో వీళ్ళు రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టకూడదు అనమాట. ఇబ్బంది పెడితే డెవలప్మెంట్ పోతుంది. దేవుడు ఉన్నాడా లేడా? ఎస్ ఉన్నాడు. మనం ప్రూవ్ చేసాం. చాలా వీడియోలు ఉన్నాయండి, నమ్మాల్సిందే. ఎందుకంటే యోగులే ఇంత పవర్స్ మనం చూపించాక మరి దేవుళ్ళ పవర్ ఎంత ఉంటుంది? నేచర్ పవర్ ఉంది, దేవుళ్ళకు ఉంది. దేవుళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు మన యోగులకు ఇంత పవర్ ఉంటే మరి మా నాన్న వాళ్ళు ఇంకా పవర్, వాళ్ళ తాతలు ఇంకా యోగులు, వాళ్ళు పవర్ఫుల్. ఇంకా ముందు చూసే చాలా పవర్ఫుల్ అనమాట. అట్లా చాలా భయంకరంగానే ఉంటాయి వాళ్ళ పవర్స్ అనమాట. సో వాళ్ళే కాసేపు దేవుళ్ళు అనుకోండి వాళ్ళని. ఇక మీకు మిగతా సబ్జెక్ట్ తర్వాత చెప్తాం. మీకు అది అర్థం కాదు. కర్మ ఉందా లేదా? కర్మ ఉందండి. పాపం ఉందా? ఉందేంది. మీకు తల్లిదండ్రులు, తాత ముత్తాతల ఆస్తిపాస్తులు ఎట్లా వస్తున్నాయి? బీపీ, షుగర్లు, జబ్బులు ఎట్లా ట్రాన్స్మిట్ అవుతున్నాయి? కంపల్సరీ అవుతాయి. మధ్య వయసులోనో తర్వాత కంపల్సరీ అవుతాయి. అలాగే పాపాలు, కర్మలు కూడా వస్తాయి, నమ్మాల్సిందే. జన్మలు ఉన్నాయా లేదా? ఉన్నాయండి. తర్వాత పనికి మానిన వాళ్ళు, సెక్రటరీలు, ఈఎన్స్లు, హెచ్ఓడీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అవ్వడం ఏందండి? నేరస్తులు, ఘోరాలు, పాపాలు చేసేవాళ్ళు అనేది క్వశ్చన్. అలా పూర్వజన్మ సుకృతం ఉంది, తల్లిదండ్రుల సుకృతం ఉంది కొద్దిగా. అయితే ఇప్పుడు చేసే పాపాలు కూడా ఇప్పుడు ఉంటుంది, కలియుగంలో ఎప్పటికప్పుడు ఉంటుంది. నెక్స్ట్ జన్మలో కూడా కొంత అనుభవిస్తారు. కొద్దిగా తప్పించినవి, ఎక్స్టెండ్ చేసుకున్నవి తప్పదు అనుభవించాల్సి వస్తుంది. అయితే వీళ్ళు యోగులు, ఋషులు, మహర్షులు, గురువులకు సేవలు చేశారు. వాళ్ళకి భోజనాలు పెట్టారు, మంచి భోజనాలు పెట్టారు, వివిధ సేవలు చేశారు, కాళ్ళు పిసికారు. ఒక సేవలు చేయడం వల్ల
వాళ్ళు వరాల వల్ల వీరికి వచ్చిందనమాట. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అలా వచ్చిందనమాట. ఇటువంటి వాళ్ళు అయిన వాళ్ళంతా ఆ కోవకు చెందిన వాళ్ళే. ఎక్స్పర్ట్స్ నుంచి, యోగుల నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళ కథ వేరుంటుంది, వాళ్ళ జన్మ రహస్యం వేరుంటుంది. వీళ్ళు ఏంటంటే ఈ రకంగా వచ్చిన వాళ్ళు అనమాట. అయితే వీళ్ళ తల్లిదండ్రుల పుణ్యాలు, తాత ముత్తాతల పుణ్యము, పూర్వజన పుణ్యము కొంత మిగిలింది, బ్యాలెన్స్ ఉంటుంది కదా. యోగులు ఋషులు వరాలు తీసుకున్నారు కదా, వాళ్ళు వరాలు ఇచ్చారు కదా, దానివల్ల వీళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, హెచ్ఓడి సెక్రటరీలు అయ్యారనమాట. ఇది ఎందుకంటే ఇప్పుడు అనుమానం వస్తుంది, ఇంత స్కామ్ చేసి ఇంత చేసేవాళ్ళు, ఇంత దొంగలు, రౌడీలు, తర్వాత ఇట్లా వాళ్ళ ప్రమోషన్ లాపడం, వీళ్ళ ప్రమోషన్ లాపడం, వాళ్ళ ఫైల్ లాపడం, లైసెన్స్ డబ్బులు, బిల్లులకు డబ్బులు, శాంక్షన్ డబ్బులు ఇట్లా తీసుకున్నారు, వీళ్ళు ఎట్లా అయ్యారండి అనేది అనుమానం సహజం. మీరు క్వశ్చన్ వేసే దాంట్లో తప్పు లేదండి. మనం ఇక్కడ మన క్వశ్చన్స్ ఆన్సర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, సమదృష్టితో ఉంటుంది అన్నమాట. అయితే తర్వాత వాళ్ళు అనుభవిస్తారు. వల్ల మంచి పనులు చేస్తే మారితే మంచిదే, ఇంకా వాళ్ళకి టర్మ్ ఉంటుంది, ఇంకా లైఫ్ ఉంటుంది. ఇంకా ఇలాగనే చేసుకుంటూ పోతే ఆ మ్యాన్ మేడ్ పవర్స్ని పట్టుకొని మమ్మల్ని ఎవడు బిగుతాడు, ఏం చేస్తాడు, గవర్నమెంట్ మాది, మా చేతుల్లో మేము గెలిపించింది తప్పులు పాపాలు చేయడానికి కాదు, పోస్టులు ఇచ్చింది ప్రమోషన్లు, పోస్టులు ఇచ్చింది పాపాలు చేయడానికి కాదు, పుణ్యకార్యము లోకానికి మంచి చేయడానికి. ఇప్పుడు వీళ్ళు చూస్తే ఎవరిదైనా మనం ఆ రాజకీయమా, ఈ రాజకీయమా, ఆ పార్టీ, ఈ కులమా, మతం అనే యోగులకు మాకు ఉండదండి. ఏం చేశారు చెప్పండి? అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్ యానిమల్స్ని బ్యాన్ చేయలేదు, కట్ చేసి తీరేస్తున్నారు. ఒక వర్గం వాళ్ళు వ్యవసాయం చేస్తాము అని అంటే ఒక వర్గం వాళ్ళు కట్ చేసుకొని తింటారు. లేడీస్కి ఫ్రీడమ్ కొన్ని వర్గాల లేదు, మరి రాంగ్ సిస్టమ్స్ ఇంకా ఉన్నాయి లేదు, రాంగ్ రూల్స్ ఇంకా ఉన్నాయి లేదు, మరి అది బ్యాన్ చేయలేదు, ఇంకా రాంగ్ రూల్స్ అలాగే కొనసాగుతున్నాయి. మూఢనమ్మకాలు ఉన్నాయి చాలా చోట్ల, బ్యాన్ చేయలేదు. ఈ రికవరీస్లో కూడా కొందరిని వదిలేశారు, కొందరి మీద యాక్షన్ తీసుకున్నారు, ఇంకా ఉన్నారు, మిగిలిపోయారు. తప్పు కదా మరి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. వాస్తుపై అభిప్రాయం హెల్దీ సైన్స్ అండి, ప్యూర్ సైంటిఫిక్. గాలి, వెలుతురు, డి విటమిన్, ప్రకృతి నుండి వచ్చే అన్ని ఫలితాలను రాబట్టవచ్చును. మనిషికి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఆ బిజినెస్, ఆ జాబ్, వర్క్ మంచిగా చేయగలడు. వాస్తు నమ్మాల్సిందే. యోగాపై అభిప్రాయం బాడీ ఫిట్నెస్, మైండ్ పీసు, తపస్సు కఠోరంగా చేస్తే మాలాగా యోగులు, ఋషులు, మహర్షులు కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు అండి. ధ్యానం వల్ల, ధ్యానం కూడా అంతే, మైండ్ పీసు, శాంతి, సౌఖ్యం, సుఖం, మోక్షం ఎక్కడో కాదు, ఈ జన్మల్నే వస్తుంది. మీరు ఫ్యామిలీలన్నీ చూసుకొని, సొసైటీని చూసి ఈ ధ్యానం కనుక చేస్తే ఇక్కడే ఋషులు, మహర్షులు, మోక్షం ఇక్కడే దొరుకుతుంది. మరి జన్మలు ఏం అవసరం లేదండి. ఇప్పుడు చూడండి, నేను ఈ జన్మలో 14 పోస్టులు, సంఘాలు, ఇటు గవర్నమెంట్ల జాబు, ఇటు ఇవన్నీ సేవా సంస్థలు, పెద్ద పెద్ద జాబులు, అవార్డులు, రివార్డులు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఒకే జన్మలో పూర్తి చేసుకుంటున్నాను. 14 జన్మలు ఇంకా తీసుకోకుండా ఈ జన్మలోనే అన్నీ పూర్తి చేసుకుంటున్నాను అనమాట. మోక్షం ఇక్కడే వచ్చేస్తుంది. పాతవి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మీకు ఓపిక, శక్తి ఉంటే. తర్వాత టైం లిమిట్ ఫర్ సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 3 months 6 months అండి. తర్వాత మిగతా ఫైల్స్ అన్ని సెకండ్స్, మినిట్స్, అవర్స్లో, డిపార్ట్మెంట్లో, ఎన్జిఓ, ఫౌండేషన్ అట్లా సెకండ్, మినిట్స్, అవర్స్లో చేయాలి. కొన్ని 2 రోజులు, 3 రోజులు, 6 రోజులు. క్రిటికల్ ఏమైనా ఉంటే క్రిటికల్ ఎంక్వైరీ సంబంధించి 3 నెలలు, 6 నెలలు అంతే. ఇంకా వెరీ రేర్ ఏదైనా కొన్ని సాక్ష్యాధారాలు దొరకని ఒక 2 ఏళ్ళు దాటకూడదండి. అది రూల్ కూడా ఉన్నది, పద్ధతి ఉన్నది, దాటకూడదు. కానీ కావాలని పెండింగ్ పెట్టేవాళ్ళు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఈఎన్సీలు, రాజకీయ నాయకులు, వెనుకోళ్ళు, ముందోళ్ళు చేపిస్తుంటారు. చేయకూడదు. వాళ్ళు చేయకూడదు. రాజకీయ నాయకులు చెప్పారని వీళ్ళు చేయకూడదు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళకు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ వేటు యాక్షన్ రికవరీలు తప్పవు. సరే, ఏదైనా మేనేజ్ చేసినా వాళ్ళే వచ్చిన కోర్టులు శిక్షిస్తాయి కదా. సరే, కోర్టుల నుంచి తప్పించుకున్నా, ఏదో చేసి మాయ చేసి ఏదో చేసి తప్పించుకున్నా దేవుడు వదిలిపెట్టడుగా. దేవుళ్ళు, దేవతల ఫ్యామిలీ వాళ్ళు వదిలిపెట్టిన ప్రకృతి వదలదుగా. ఎంతమందిని తప్పించుకొని అడిగిపోతారు. మళ్ళీ కర్మలు, జన్మలు వగేరా అన్నీ కామని కానీ. సో ఎవరిని ఏం అన్యాయం చేయకూడదు, మోసాలు, నేరాలు, ఘోరం చేయకూడదు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ, ఎన్జిఓస్ కానీ, వాళ్ళు కానీ, గురువులు కానీ, పెద్దలు కానీ, రాజకీయాలు అందరినీ సమదృష్టితో చూడాలి, సమభావంతో చూడాలి. ప్రకృతిలోని ఫలితాలు, ప్రమోషన్లు, పోస్టులు వగేరా అన్ని రాజ్యాంగం రూల్స్ ఏంటంటే, దేవుడి రూల్స్ కూడా, నేచురల్ ప్రిన్సిపల్స్ వల్ల అందరికీ రావాలి అవకాశం, అందరూ బాగుపడాలి. ఒక పూల తోట ఉందండి, అన్నిటికీ పూలు పోయాలి. పళ్ళ చెట్లు ఉన్నాయి, అన్నిటికీ పండ్లు రావాలి, అందరూ అనుభవించాలి. ఏ ఒక్కరో తీసుకోవడం, మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తామంటే కుదరదు. అది న్యాయం, ధర్మం ఓడదు ఎప్పుడు. 4 రోజులు అటు ఇటు అయినా యాక్షన్ పడతాయి. ఏ జాబ్ గొప్పది? యోగి జాబ్ గొప్పదండి. సరే, మీరు దేవుళ్ళు మనం కాలేకపోయినా యోగులు, ఋషులు, మహర్షులు గొప్పవాళ్ళు, గురువులు, తర్వాత పండితులు, ప్రీస్టులు ఇలా వస్తారు. ఎక్స్పర్ట్స్, వాళ్ళే ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. నెక్స్ట్ తర్వాత ఇక ఉద్యోగులు వగైరా, తర్వాత మామూలు ప్రజానీకం వగైరా, అట్లా అనమాట. 4 రకాలుగా డివైడ్ చేయవచ్చు, 2 రకాలుగా డివైడ్ చేయవచ్చు అనమాట. యోగులు, మామూలు ప్రజలు.
నెక్స్ట్ డాక్టర్ నిర్వచనం చాలా వాటి చెప్పుకోగలిగాం. డి అంటే డయాగ్నోసిస్, ఓ అంటే ఆరిజిన్ ఆఫ్ డిసీజ్ పట్టాలి, సి అంటే క్యూర్ చేయాలి, టీ అంటే ట్యాబ్లెట్ అంటే ఆడ ఇంజెక్షన్ మెడిసిన్, ఓ అంటే ఆపరేట్ అంటే సపోర్టింగ్ సిస్టమ్ నడిచేటట్టు చేయాలంటే సర్జరీ కోయడం బొక్క పెట్టడం కాదు అక్కడ. ఆర్ అంటే రిస్క్ ఉంటుంది, రిస్క్ తీసుకోవాలి, వేర్ దేర్ ఇస్ రిస్క్ దేర్ ఇస్ రివార్డ్. అది ఈ డాక్టర్ డెఫినేషన్ మేము ఇన్వెంట్ చేసింది, అది పెట్టాము. మీకు ఎక్కడ లేదు అది. WHO, IMC, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ దాంట్లో ఉండదు అది. అంత వండర్ఫుల్గా మేము రూపొందించాం అన్నమాట. ఇప్పుడు ఈ మెడికల్ సిస్టమ్ ఎలక్ట్రోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ కాంప్లెక్స్ అండ్ ఎలక్ట్రిసిటీ మెడిసిన్ లాగా కట్టుకట్టేది ఉంటుంది. దాని ఏ సర్జరీ అవసరం లేదు. సీరియస్ క్రానిక్ క్రిటికల్ యాక్సిడెంట్ పాయిజన్ కేసెస్, సంతానం లేకపోయినా వగేరా జబ్బులని పర్మనెంట్ క్యూర్ సిస్టమ్. ముందు ఒక ఇట్లా డ్రాప్ వేస్తేనే జబ్బులు కంట్రోల్ వస్తాయి. రిలీఫ్, కంట్రోల్, క్యూర్ అనమాట. చాలా ఫాస్ట్ ఎకనామికల్ రీజనబుల్ సిస్టమ్. ఇది మనం గత వీడియోలో చెప్పుకున్నాము. ఇది వేరే డిఫరెంట్ సబ్జెక్టు. యోగి డెఫినేషన్. యోగి అంటే యోగి డెఫినేషను ఎలా గుర్తించాలి? అయితే పవర్స్ ఉంటాయండి. ఎక్కడికి పోయినా పనులు అయిపోతుంటే అలా మాట, పద్ధతి, విధానం వేరు ఉంటుంది. కడియం ఉంటుంది, రుద్రాక్ష ఉంటుంది, బొట్టు ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, ఫుడ్లా వెజ్ ఫుడ్ ఉంటుంది. ఇదంతా డిఫరెంట్ ఉంటుంది అండి. తెలిసిపోతుంది మీకు. హ్యాండ్ బ్లెస్సింగ్ పని చేస్తుంది, ఫీట్ పాదం పని చేస్తే ఎక్కడికి పోయినా ఏరియా దరిద్రం పోతుంది. ఆ చూపు వేరు ఉంటుంది, కథ వేరు ఉంటుంది, మాట వేరు ఉంటుంది, వాయిస్ పని చేస్తుంది, బ్లెస్సింగ్ పని చేస్తుంది. అయితే యోగులు శాపాలు ఇవ్వరు. ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు మారకపోతే చూస్తే ఇప్పుడు చివరి స్థితిలో కూడా ఇస్తారు శాపం. తర్వాత కూడా కాసేపు వాళ్ళు బాధపడతారు, రే ఇచ్చామని చెప్పేసి. కానీ అది తప్పదు. అది వాళ్ళ కర్మల్ని కరిగిస్తుంది అవతల. వాళ్ళు బాగా అవుతారు, లేదా బాగా కాకపోయినా మంచి జన్మలైనా వస్తాయి. బాగా అయితే అవుతారు, డెఫినెట్ అవుతారు. యోగులు తిరిగే చోట స్థల దోషమే పోతుంది అనమాట. సో ఎప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు, డిపార్ట్మెంట్లో ఉన్నోళ్ళు కానీ, బలవంతులు కానీ, రౌడీలు వగైరా యోగులు, ఋషులు, మహర్షులు జోలికి పోవద్దు. లేబర్ వర్కర్లు, నీతిగా బతికి వాళ్ళ జోలికి కూడా పోకూడదు. ఎవరి జోలికి పోకూడదు. అయితే ఈ పరిపాలన విభాగం ఏంటంటే చెడ్డవాళ్ళని దుర్మార్గులను మార్చాలని మంచి వాళ్ళని తొక్కిపెట్టడం, ఇబ్బంది పెట్టడం కాదు. ఉల్టా అవుతుంది, రివర్స్ అవుతుంది. మళ్ళీ ఇంకో గూడం వచ్చి మీ నెత్తిన పడుతుంది. చేసేవాళ్ళు ఈఎన్సీలు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, రాజకీయ కావచ్చు, వెనక క్రిమినల్స్ ఎవడైనా కావచ్చు. అక్రమంగా గెలవద్దు, మోసాలు చేసి రాజకీయంలో గెలవద్దు. ఏ పార్టీలో అయినా అక్రమంగా పోస్టులు తీసుకోకూడదు, అక్రమంగా ప్రమోషన్లు తీసుకోకూడదు. ఇప్పుడంతా అదే జరుగుతున్నది. ఇప్పటికి 95 నుండి 99 ఈనాటికి అన్నీ ఉన్నాయి కదా కేసులు వగేరా, ప్రూఫ్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్, సర్వే హిస్టరీ రిజల్ట్స్ చెప్తున్నాయి. ఆ తర్వాత జడ్జెస్ బై ఒపీనియన్. చాలా మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి న్యాయం జరుగుతుంది. ఈ సమాజం బ్రతికి ఉన్నది. రాజకీయ నాయకులు మ్యాక్సిమం చెడిపోయారు, ఉద్యోగులు మ్యాక్సిమం చెడిపోయారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి మార్గంలోకి రావాలి, లేకపోతే వారికి కర్మలు కాల్చేస్తాయి అన్నమాట. ఫ్యామిలీ జనరేషన్ కట్టు ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అని ఒక సామెత ఉంది. వెనకట్ట పోయిందట. మాట ఏం లేదు, ఎన్నిసార్లు చెప్పి నేను లేదట. ఉన్న భార్య పోయింది, ఆ ఉంచుకున్న ఆమె పోయిందట. లాస్ట్ ఎవరు పెళ్లి చేసుకోలేదట. కష్టాలు నానా కష్టాలు అనుభవించాడు. నెక్స్ట్ ఇంకొకతను కూడా ఇక్కడ ఉన్నాడు, పేర్లు వద్దు, అనుభవిస్తున్నారు. అట్లా చాలా మన దగ్గర లక్షల కేసులు ఉన్నాయి, ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత ఫీమేల్ జడ్జి, మేల్ జడ్జి, ఫీమేల్ అడ్మినిస్ట్రేటర్, మేల్ తేడా అయింది. లేడీస్కి చాలా చోట్ల ప్రూఫ్ ఏమి వెళ్ళిందంటే కొంచెం గుండెకాయ తక్కువ ఉంటుందండి, 50 గ్రాములు తక్కువ ఉంటుంది. చూడండి కావాలంటే పాటు కొద్దిగా భయపడతారు. ప్రతి లేడీకి వాళ్ళ తండ్రో, తల్లి, గురువు ఎవరో సపోర్ట్ ఉండబట్టి వాళ్ళు డెవలప్ అవుతారు. చూడండి మీరు. అలాగే పురుషులు కూడా వీళ్ళందరి సహకారం ఉండాలి. అయితే అప్పుడు రాజుల కాలంలో కూడా వాళ్ళకి ఈ మేల్ సపోర్ట్ ఉండడం వల్ల రాణించగల కొద్దిగా భయపడతారనమాట వాళ్ళు. అందరినీ అనను, అందులో కూడా కొద్దిమంది హీరోలు వగైరా ఉన్నారు కానీ సపోర్ట్ ఉన్నది. సో టీమ్ డెసిషన్ ఇంపార్టెంట్. లేడీస్ హెడ్స్ ఉన్న చోట, లేదా ఇంకా ఇప్పుడు జీవోలు సర్కులు కూడా అంత రాంగ్ తీస్తున్నారు కదా, కోర్టులు కూడా కొట్టేస్తున్నాయి కదా, యాక్ట్లు రూల్స్ అన్నీ రాంగ్ పెట్టారు. సో ఈ ప్రజాభిప్రాయం తీసుకోవాలి, మీటింగ్లు పెట్టి రూల్స్, జీవోస్, యాక్ట్స్ పెడితే కరెక్ట్ ఉంటుంది. రాత్రి దొంగచాటుగా ప్రమోషన్లు, పోస్టులు ఇచ్చుకోవడం, జనాలకు చెప్పడం మా ఇష్టం అంటే కుదరదు. మంత్రి అయ్యాం, ముఖ్యమంత్రి అయ్యాం, పవర్స్ ఉన్నట్టు కుదరదు. అది కోర్టులు కొట్టేస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ కొట్టేస్తుంది, ప్రజానికం ఎదురు తిరుగుతుంది, చాలా కథలు ఉంటాయి దానికి. సొసైటీ ఎదురు తిరుగుతుంది, దేవుడు సూత్రాలు బంధిస్తాయి, నేచర్ బంధిస్తుంది. కాబట్టి అందరి ప్రజాభిప్రాయం మీటింగ్లు పెట్టి ప్రమోషన్లు, పోస్టులు కానీ, జీవోలు, రూల్స్ తీయాలి. ఇష్టానుసారంగా చేయకూడదండి. లోకల్ క్యాండిడేట్ రూల్స్ చెప్పుకున్నాం కదా, ఎక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎప్పటి నుంచో బ్రతుకుతున్నారు వగేరా. ఏదో ఒక డిగ్రీ చదివి బయట చదివి వచ్చినంత నాన్ లోకల్ అనొద్దు. మెడికల్లో వగేరా కోర్టుల దాకా పంపించకూడదు, వాళ్ళని డ్రైవ్ చేయకూడదు. ఇప్పుడు చాలా నేర్చుకున్నారు. ఈ రాజకీయ నాయకులు వెనక కనబడిన వాళ్ళు, క్రిమినల్స్ కానీ, వెనక ప్రమోషన్లు కింది వాళ్ళు జూనియర్స్ కొనుక్కోవాలంటే మంచి వాళ్ళ మీద బురద జల్లాలి. మంచి ఆమెని చెడు అని ప్రూవ్ చేయాలి, మంచోడిని చెడ్డవాడని ఏదో సృష్టించాలి. ప్రూవ్ చేయాలంటే సృష్టించాలని చెప్పేసి ఏదో క్రియేట్ చేసో
చిన్న చిన్న సిల్లీ థింగ్స్ అనమాట, అసలు ఎక్కడే కొట్టేస్తారు అనమాట వాటిని. కోర్టులు కూడా కొట్టేసిన వార్నింగ్ ఇచ్చినాయి ఈఎన్సీ సెక్రటరీలకు, బుద్ధి రావట్లేదు. అలా చేసి వీళ్ళు పోస్టులు కొనుక్కుంటారు, 50 లక్షలు 30 లక్షలు 20 లక్షలు. అవి మీకు కనపడవు. వర్కుల్లో పర్సెంటేజ్లు కానీ ప్రమోషన్ పైన నీట్గా రాజకీయ నాయకులు కానీ అధికారులు చూడలు సెక్రటరీ వాళ్ళు మాట్లాడుతుంటారు. వెనక వాళ్ళు చేసే పాపాలు మీకు తెలియదు. వాళ్ళ 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు, వాళ్ళ పాపాలు, వాళ్ళ జబ్బులు వాళ్ళు చెప్తుంటాయి, మీకు తెలుస్తాయి ఎంక్వైరీ చేసుకుంటే. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తారు నేను చెప్పేది. సో లోకల్ క్యాండిడేట్ రూల్స్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఒక 6 ఏళ్ళు చదివినా పుట్టిపోయినా తాత ముత్తాల ఆస్తులని ఇక్కడ ఉన్నాడు అందరూ లోకల్. నాన్ లోకల్ అనడానికి లేదు. రీసెంట్గా కోర్టులు కూడా వాటి మీద స్టేలు వగేరా ఇచ్చినాయి, సీట్లు కూడా వచ్చినాయి, పీజీ సీట్లు, మెడికల్ కోర్సులు, వాటిలో మన తెలంగాణ వాళ్ళకి న్యాయం జరిగింది. లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి లాభం ఏమిటి? ఇక్కడ వాళ్ళకి ఇవ్వకుండా ఎక్కడో చదివి వస్తే ఒక డిగ్రీ నాన్ లోకల్ అంటే వీళ్ళు ఎక్కడికి పోవాలి? మినిమం కామన్ సెన్స్ అది ఆలోచన చేయాలి. నెక్స్ట్ బ్లెస్ పని చేస్తుందా లేదా? కర్సు బ్లెస్ 2 పని చేస్తుంది. యోగులై నీతి మీద. యోగులు అంటే చాలా పవర్ఫుల్ మంట. వెనకట అప్పటికప్పటికే పనిచేసేది. ఇప్పుడు కలి ప్రభావం అంటే దేవుళ్ళంతా వెళ్ళిపోయి యోగులు గురువులు ఋషులు మాలాంటి వాళ్ళని ఇక్కడ పెట్టిపోయారు కాబట్టి అది ఎట్లా నడుస్తుంది అంటే చెప్తాను చూడండి. నడుస్తుంది, షార్ట్ పీరియడ్లోనే నడుస్తుంది. కొద్ది గొప్ప వాళ్ళ పుణ్యాలు ఎక్కువ కొద్ది టైం పెరుగుతుందని డిఫరెంట్గా అనుభవిస్తారు. హీరోలు ఇంద్రులం చంద్రులం సూర్యులం అన్నోడు కూడా జైలు పాలయ్యారు, ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ కూడా వాళ్ళకి ఉంది, ఇప్పుడు మారకపోతే నెక్స్ట్ కూడా కోట ఉంది. సో వాళ్ళకి జరుగుతుంది అన్నమాట. బ్లెస్సింగ్ కర్సింగ్ 2 నడుస్తాయి అన్నమాట. ఎందుకంటే కలియుగంలో మొక్కలతోటే జబ్బులు పోవాలి. స్పిరిచువల్ సైంటిఫిక్ వాస్తు వల్ల సల దోషం దోషం పోవాలి. యోగా ధ్యానం వల్ల శాంతి. మిగతా గుడ్ డీడ్స్ కొన్ని చెప్తాం చక్రాలు వేసి, దానివల్ల వాళ్ళకి కర్మలు. అంతేగాని ఓం వాం ఫట్ అంటే అవి మంత్రాలు తంత్రాలు ఈ విద్యలు తర్వాత దేవత తినేసింది వాళ్ళని మొక్కారు వీళ్ళని మొక్కారు శబ్దం అన్నీ డూప్. అది అంతా ఫేక్. మూఢనమ్మకాలు తీసేయండి మీరు. ఈ మొక్కలు ప్రయోగించింది ఏ జబ్బులు పోవు, అది సత్యం. మాయా మంత్రాలు తంత్రాలు అవి పనిచేయవు. అయితే భక్తి పూజ భజన గుళ్ళకు పోండి, దర్శనం చేసుకోండి, దేవుడు వైబ్రేషన్ నీడ బ్లెస్సింగ్ ఉంటుంది, ధ్యానం చేయండి అక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ మన సంస్థ SVPS మెడికల్ హెల్త్ వాస్తు మీరు 190 దేశాలు తిరిగినా, హిమాలయాల యోగుల దగ్గర పోయి వచ్చిన, వెంకటేశ్వర స్వామి ఇంకోటి ఏ గుళ్ళకి పోయినా, ఎందుకంటే ఆ దేవుళ్ళ వరం ఏంటంటే యోగులు ఋషులు గురువులు మహర్షులు సంబంధిత ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి పోతేనే బాగవుతారు మీరు అనేది వరం. వాళ్ళు వెళ్ళిపోయారు, మోడల్ అడ్మినిస్ట్రేషన్ అంతా చూపించారు, ఎందుకంటే మాట్లాడారు కూడా. సో ఇక్కడికి రావాల్సింది. మన SVPS ఆర్గనైజేషన్ వస్తే మీ కర్మలు జబ్బులు పాపాలు అన్నీ పోతాయి. ఫీల్ కాకండి మీరు. మేము కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మా వాళ్ళే పెద్ద ప్రొఫెసర్ డాక్టర్లు ఉన్నారు, గురువులు ఉన్నారు, యోగులు. వీళ్ళు ఏందని అనుకునేరు పోతారు. అతిరాంబాజీ వరం ఉంది కదా, వెంకటేశ్వర స్వామి అంటే పైనే ఉంటాడని వరం ఉంది కదా. ఫస్ట్ ఆయన దండ పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోవాలి, అప్పుడే ఆ స్వామి తృప్తి పడతాడు. మీరు డైరెక్ట్ గుడికి వెళ్తే తృప్తి పడాడు స్వామి, మీకు వరం ఏమి రాదు, వేస్ట్ ఎన్నిసార్లు పోయినా. అంటే యోగులకు అంత వాల్యూ ఉన్నది భక్తులకి. మనం ఇట్లా దండం పెట్టినప్పుడు చూడండి, ఈ ముందు వీళ్ళు జనం అంతా నిలబడ్డప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఇక చిటికే నీళ్ళు ముందు చూడండి ఇతన్నే పిలుస్తారు. వీళ్ళే యోగులు ఋషులు మహర్షులు భక్తులు డివోటీస్ పండితులు గురువులు అనమాట. వీళ్ళంతా ఈ బ్యాచ్. తర్వాత ఇది ఐశ్వర్యం, డబ్బున్నోడు సెకండ్ స్థానమే, ఫస్ట్ ఏమి ఉండడు. స్పిరిచువల్ లైఫ్ వస్తేనే ఎన్ని కోట్లు ఉన్నాయి నెంబర్ 1 అనమాట. అంటే ప్రపంచంలో అత్యంత ధనికులం ఐశ్వర్యవంతులు ఎవరంటే మేమంటే ఎవరండి? యోగులు ఋషులు మహర్షులు ఎక్స్పర్ట్స్. మీరు కూడా ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. మూడోది, నేను అందరికంటే పెద్ద గొప్ప హీరో అనుకునేవాడు కూడా ఇగో చూడండి. లేకుంటే మధ్యన చాలా డబ్బు ఉన్నది మా దగ్గర, ప్రతిదీ డబ్బు, కాస్ట్లీ ఐటమ్, బ్రాండెడ్ స్టాండర్డ్ చాలా ఉన్నాయని అంటారు చూడండి. సరే ఇంగ్లాండ్ పోయిండా, USA పోయిండా, రకరకాల బిజినెస్ చేసిండా, స్కాములు చేసి సంపాదించా, సినిమా యాక్టరా, స్పోర్ట్స్ మ్యానా, వీళ్ళు మధ్యన మేమే టాప్, మధ్యన సేఫ్ ఉన్నాం, చాలా డబ్బు ఉంది అనుకుంటారు చూడండి. వీళ్ళు 3వ స్థానమే దేవుడి దృష్టిలో. తర్వాత ఈ ఏళ్ళు చూడండి, ఇది భయపెట్టించాడు రౌడియో క్రిమినల్, ఒక రాజకీయ నాయకుడు ఏమంటే దొంగ బ్యాచ్ ఉంటుంది. ఏది బీఫ్ దీని నేరాలు ఘోరాలు చేసే వాళ్ళకి, పెద్ద జీవులు చంపేవాడికి పాప భీతి జాలి ఉండదు, పైన యాక్షన్ షో పుట్టపు ఉంటుంది. ఆ బ్యాచ్ ఇట్లా చూపించే ఈఏళ్ళు చూపిస్తుందిగా. ఆ నేరస్తులు ఘోరస్తులు రౌడీలు ఈ స్థానం ఎంత, బలవంతులు కూడా, ఈవెన్ ఇందులో బలవంతులు కూడా 1, 2, 4వ స్థానంలో ఉంది చూడండి. వీళ్ళకి చూపించి బెదిరించేవాడు, అడ్మినిస్ట్రేటర్స్లో కరప్ట్ ఫ్రాడ్ చేసేవాడు కూడా. ఇంకా చాలా బలవంతుడు నేను. ఇప్పుడు ఇది లేనిది చూడండి, ఈ 4 ఏళ్ళు పని చేయదు. ఇప్పుడు ఈ పెన్ను పట్టుకోవాలన్నా, వస్తువు పట్టుకోవాలన్నా, పని చేయాలన్నా వగేరా ఈ బొటన వేలు, ఈ 4కి ఎంత స్ట్రెంత్ దీనికి కూడా అంత బలవంతుడు కూడా 5వ స్థానం. ఆ బలవంతుడు బుద్ధి ఉండదు కాబట్టి దేవుడు వెనుక ఉంచాడు, మైండ్ అంత పని చేయదు. సో స్పిరిచువల్ లైఫ్లో రావాల్సింది చిటికి నేర్చుకోండి, దీనికి వెళ్ళాలి. ఫస్ట్ భగవంతుడు రాగానే ఆ గుంపులో ఫస్ట్
ఫస్ట్ వరుసల ఏ వరుసలు ఉన్న యోగుల్ని ముందు పిలుస్తాడు, మాట్లాడతాడు యోగులతో. సో స్పిరిచువల్ లైఫ్లో రావాల్సింది ఎవడే. సో యోగులకు జరిగే చిన్న కష్ట నష్టంలో సబ్జెక్ట్ పార్ట్ 1లో చెప్పుకున్నాము. లోక కళ్యాణం కోసం జనాలందరికీ జరిగేది వాళ్ళ కర్మలు వాళ్ళు బాధ్యత. అంటే వాళ్ళ కర్మలు కరుగుతాయి అన్నమాట, ఇంకా మంచిగా జరుగుతుందని అర్థం అనమాట. వాళ్ళకు వచ్చే కష్ట నష్టములన్నీ ఇంకా మంచి జరుగుతుంది. ఒకటి బాకీ తీరితేనే కదా నువ్వు ఐశ్వర్యవంతుడు ధనవంతుడు అయ్యేది. యోగులకు వచ్చేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ఒక ముళ్ళు గుచ్చుకుంది నాకు, సరకారుతో ముళ్ళు పని చేస్తుంటే ట్రస్టులో గుచ్చుకుంటే కాసేపు ఉందామలే, మందులు నేను అడ్డగల మందులు నేను వేసుకోలేదు, నొప్పి ఉంది, ఒక డోస్ వేసుకుని కొద్దిగా రిలీఫ్ వచ్చింది, మళ్ళీ రిపీట్ అయింది. సరకారుతో ముళ్ళు అంటే ఒక 3 సార్లు వేసుకుని నైట్ ఒకసారి 4 డోసులు వేసుకుంటే 5 చుక్కలు తగ్గిపోయింది, పూర్తిగా పోయింది. అది మనం వేరే జబ్బులు ఒక డోసు చాలు, 15 రోజులు డోసు చాలు వారు ఉంటే అది కుదరదు. దానికి విషయం ఎక్కువ, ముళ్ళకి సరకారుతో ముళ్ళకి పోయింది అనమాట. కొన్ని ముళ్ళకి కొన్ని వాటికి ఒక డోసు చాలు. అంటే దాని ఇప్పుడు రీసెర్చ్లో ఏం తెలిసింది మాకు, ఇట్లా అక్యూట్లా కొన్ని జబ్బులకు 3 సార్లు 5 గట్టి దెబ్బ తగిలిన గాయాలు 5 సార్లు కూడా వేయాల్సి వస్తుంది డోసు మందు. మిగతా కొన్ని 3 రోజులు వాడి 3 రోజులు ఆపేది, నొప్పి తగ్గినాక మళ్ళీ ఆపుకోవాలి, అవసరం లేదు. మళ్ళీ నొప్పి తగ్గినాక వేసుకుంటే మళ్ళీ నొప్పి మొదలవుతాయి. అట్లాగే అది రీసెర్చ్లు తెలుస్తుంది. అంటే లోక కళ్యాణం, జంతువుల్ని పశుపక్షులు ఇమ్మీడియట్గా బతికించే శక్తి వస్తుంది. రీసెర్చ్ అంటే ఇక చాలా అంశాలు ఉంటాయి అందులో, ఒకటే కాదు కదా. సో యోగులకు జరిగేది రీసెర్చ్, మిగతా వాళ్ళకి జరిగేది ఏంటంటే అది బాగా చేసుకొని కూర్చుంటాడు, కామ్గా తింటాడు, పడుకుంటాడు. యోగులకు అలా కాదు, వాళ్ళకి ఏం జరిగినా ఇది నేను చిన్న ఎగ్జాంపుల్, ఇంకా పెద్ద చాలా ఉన్నాయి, కొన్ని కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. వాళ్ళకి ఏం జరిగినా ఏం చేసినది లోక కళ్యాణం కోసమే. వాళ్ళు చేసే కూడా అన్ని వాట్ ఎవర్ దే డూ, యోగులు, ఋషులు, మహర్షులు, నీతిమంతులు అంతా లోక కళ్యాణం కోసమే. తప్పు పట్టవద్దు. అందులో మీకు తప్పని కనిపించిన, లేకుంటే మీకు మొక్కలు తెలుస్తుందా, ఏది గోంగూర ఏది తులసి మొక్క అనేది తెలుస్తుందా, ఏది ఔషధానికి వాడాలి, ట్రీట్మెంట్కి వాడాలి, ఏది కూర చేసుకొని తినాలి తెలియదు కదా. ప్రొఫెషన్ డిక్లరేషన్ హయ్యర్ క్యాడర్లో అవసరం లేదండి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ జేఈ క్యాడర్లో ప్రొఫెషన్ 2 ఏళ్ళు, తర్వాత అవసరం లేదు. డిఎస్సి ప్రొఫెషన్ ఏంది అంతా ఉట్టి రాంగ్ రిప్లేస్, ఈఎన్సీలు సెక్రటరీలు హెచ్ఓడీలు రాసుకునే అన్ని కోర్టు ముందు ఏదో క్రియేషన్, ప్రొఫెషన్ కాలేదు, అది రాలేదు, ఎస్జీబీ కాలేదు, సిఆర్ రాలేదు. మనం సిఆర్లు కూడా అవసరం లేదు అనుకున్నాం కదా. ప్రజెంట్ లేటెస్ట్ ఒక సిఆర్ కూడా చాలు ఇవ్వాలనుకుంటే. ప్రజాభిప్రాయం తీసుకోవాలి, అవార్డు రివార్డులు పర్ఫార్మెన్స్ చూడాలి, మీటింగ్లు పెట్టాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, సర్కిల్ యూనిట్ లెవెల్లో, హెచ్ఓడి ఆఫీస్లో మీటింగ్లు పెట్టి అవార్డు వాళ్ళు ఎవరు, రివార్డు వాళ్ళు ఎవరు, బెస్ట్ ఇంజనీర్స్ ఎవరు, ఇంజనీర్ రత్నాస్ ఎవరు, బెస్ట్ ఆఫీసర్స్, బెస్ట్ ఎంప్లాయీస్ ఎవరు, కరప్ట్ ఎవరు, వీక్ ఎవరు, డిసీజ్ ఎవరు, గుడ్డోళ్ళు ఎవరు, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచకూడదు, ఏం పోస్టులు ఇవ్వాలి, ఏ వింగ్లో పెట్టాలి, క్వాలిటీలు ఎవరు, విజిలెన్స్ ఎవరు, ఫిట్. అట్లా కానీ ఏదో అది మాట ఇంటర్నెట్ ఇస్తే వాళ్ళు డిపార్ట్మెంట్ నాశనం చేస్తారు, వాళ్ళు నాశనం అవుతారు, మంత్రులు నాశనం అయిపోతారు. అది ఇరిగేషన్ మంత్రి, రెవెన్యూ, పోలీసా అదేని కాదండి, అందరు నాశనం అయిపోతారు. ప్రభుత్వాలు పోతాయి, రాష్ట్రాలు పాడైపోతాయి, అప్పుల పాలైతే ఆగమవుతాయి అనమాట. ఫిట్ క్యాండిడేట్స్కే ఇవ్వాలి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి లిస్ట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు చెప్తారు, ప్రజలు చెప్తారు, ఎంప్లాయీస్ చెప్తారు, రివార్డ్స్ చెప్తుంటాయి. ఎస్, సో అలా ఇవ్వాలన్నమాట. సో హయ్యర్ క్యాడర్ ప్రొబేషన్లో అవసరం లేదు. తర్వాత ఈ దొంగ మెమోలు, దొంగ ఫాల్స్ మెమోలు, దొంగ ఛార్జ్, అడిషనల్ ఛార్జ్ మెమోలు, ఎంక్వైరీ పెండింగ్ పెట్టడం, తప్పుడు కౌంటర్, రాంగ్ కౌంటర్, అన్ని రాంగ్. ఈఎన్సీల్ సెక్రటరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనం ఆ వీడియోలో చెప్పి ఆ పార్ట్ అయిపోయింది. దాని మీద క్వశ్చన్ 6 నేర్చు వగేరా మళ్ళీ రిపీట్ అయింది. చెప్పుకున్నాం, ఆ రూల్ ఎప్పుడో తీసేశారు. ప్రయోగించడం సీనియర్ రీసెట్ చేయాలి. ఒక్కొక్కరికి 5 ప్రమోషన్, నీతి మంత్రులకు 6-7 ప్రమోషన్లు వస్తాయి. తర్వాత హెచ్ఓడిను సెక్రటరీ ఒకటే క్యాడర్ అండి. వాస్తవం రూల్ అయితే అన్ని డిపార్ట్మెంట్లో ఆనెస్ట్ వాళ్ళకే ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోయి చీఫ్ సెక్రటరీలు, బోర్డు చైర్మన్లు, డైరెక్టర్స్ వాళ్ళు అవ్వాలి. ఒక ఐఏఎస్ ఐపీఎస్ని తీసుకోకూడదు. యోగులు, ఋషులు, మహర్షులు కోట కొంత ఇవ్వాలి. అన్ని డిపార్ట్మెంట్, స్టేట్, సెంట్రల్ ఏం తేడా లేదు, ఆనెస్ట్ వాళ్ళే ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోవాలి. అలాగే సెంట్రల్ సివిల్ సర్వీస్ వాళ్ళు కొంత కోట పెట్టుకొని అలా ఇవ్వాలి. అది కరెక్ట్. వేరే స్టేట్లో, కొన్ని స్టేట్లో చూడండి, మన ఇండియాలో కూడా చీఫ్ సెక్రటరీ వరకు కూడా అవుతున్నారు వాళ్ళు. ఇక్కడేమో హెచ్ఓడి వరకు పెట్టారు. హెచ్ఓడి తక్కువని కాదు, ఈక్వల్ టు సెక్రటరీ. ఇట్లా అది ఆ అవకాశం అక్కడ లేదు కదా, కట్ చేశారు కదా, ఇవ్వాలి. అది అన్ని రూల్స్ మార్చారు. చాలా రాంగ్ రూల్స్ ఉన్నాయి. ఇంకా అది మేము వస్తే సెట్ చేస్తాం. సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్లా ఇట్లా టైం పాసింగ్ ఉండదు మాది. ప్రమోషన్లు, పోస్టులు ఇస్తున్నారు, నేరాలు ఘోరాలు చేస్తున్నారు. ఈఎన్సీల సెక్రటరీ ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది చాలా తప్పుడు కార్యక్రమం అండి. ఏదో చీఫ్ సెక్రటరీ రిటైర్ లోన్కి ఇచ్చామని, ఆర్టీఐ కమిషనర్ ఏదో రిటైర్ లోన్కి ఇచ్చామని, ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఏదో ఇచ్చామని చెప్పి రాజకీయ అసలు ఎట్లా ఇస్తారండి ప్రమోషన్ పోస్టులు? ఒక్కడే
ఏ మంత్రికి సీఎం పవర్స్ ఉండదండి. మీటింగ్లు పెట్టాలి, అభిప్రాయాలు తీసుకోవాలి, లిస్ట్ తయారు చేయాలి. దొంగ అన్ని ఎగిరిపోతాయి కోట్ల. ఆ జియోలు వగేరా ప్రమోషన్లు కూడా వెనక కొట్టవచ్చు, జియోస్ అన్ని క్యాన్సిల్ చేయవచ్చు. లేదా ఈ నీతి మంతులకి శిక్ష కింద, వాళ్ళకి శిక్ష కింద ఈ నీతి మంతులకు మంచి ఇంకా ఎక్కువ ప్రమోషన్లు, వాళ్ళకంటే ఇంకో 5-6 ప్రమోషన్లు ఎక్స్ట్రా ఇచ్చి కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఆ జియోల్ని క్యాన్సిల్ చేయవచ్చు, కోర్టు తీసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అది నాటికి పోదు. ఒక రిప్రజెంటేటివ్ పెట్టి నెలకు 15 రోజులు నెలకు రిమైండర్ కొట్టండి మీరు. అది కూడా ఎట్లా సాల్వ్ చేయాలండి, వీళ్ళు వాళ్ళు ఉన్నంత కాలం క్లియర్ చేయాలంటే కోర్టులో కేసు వేయాలి, ఇట్లా ఇది చేయండి, దానికి ఇది యాక్షన్ రికవరీ అని పెట్టండి, అదే ఏ విషయం పెట్టారు అట్లా తెలుసండి. డెఫినెట్ పడుతుంది, యాక్షన్ పడుతుంది. మరి దొంగల రౌడీలు ఉంటారు, అది కలియుగలు ఎవరు తప్పించుకోలేడు. ఇప్పుడు మన ఉద్దేశం నో క్రైమ్ స్టేట్, నో ఫ్రాడ్. దొంగల రౌడీలు వీళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు, అంత రాజకీయ నాయకులు కానీ అధికారులు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడు, ఫోన్లు అక్కడ అన్ని బంధించి ఉన్నాయి. మొత్తం ప్రతి దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అన్ని రికార్డు ఉంటుంది, ఏం తప్పించుకోలేరు ఎవడు. ఇప్పటికైనా మారి బుద్ధి తెచ్చుకొని సవ్యంగా ఉండాలి. ఎవరెవరికి అన్యాయం చేశారో న్యాయం చేయాలి. ఎవరికి 7 ప్రమోషన్లు, 5 ప్రమోషన్లు, 3 ప్రమోషన్లు వాళ్ళు ఇచ్చేసేయాలి. ఎవరికి ఏమో తొక్కేసారో, ఏం లాస్ చేశారో ఇచ్చేసేయాలి. పశ్చాత్తాపడాలి, తప్పును ఒప్పుకోవాలి. లేకుంటే శిక్షలు తప్పవు. వాళ్ళు ఎన్ని సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, వివరాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, ప్రజల దగ్గర ఉంది, ఎన్జిఓల ట్రస్ట్ ఫౌండేషన్ దగ్గర ఎన్నో చోట్ల ఉన్నాయి. లేకుంటే 1000 కోట్లు ఎలా సాధ్యము? వాళ్ళు ఎవరి వల్ల డెవలప్ అయ్యారు, ఎలా గెలిచారు, ఏందనేది కూడా అన్నీ ఉన్నాయి, వివరాలు ప్రతిదీ ఉన్నాయి. ప్రమోషనల్ పోస్ట్ వీళ్ళు ఎట్లా తీసుకున్నారు, జేఈ పీరియడ్ నుంచి బ్రోకరేజ్ చేసి ఈఎన్సీలు ఎట్లా అయ్యారు, సీఈల వరకు అనేది కూడా ఉంది. ఎవరెవరు ఎంతెంత డబ్బులు ఎక్కడెక్కడ ఇచ్చారని కూడా ఉంది. వీళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎట్లెట్లా సంపాదిస్తున్నారు, ఇల్లు, కార్లు, బంగ్లాలు, పార్టీలు, ఫంక్షన్లు ఏం చేశారు అన్నీ ఉన్నాయి. విజిట్కి వచ్చినప్పుడు ఏం చేస్తారని ఉన్నాయి. ఎక్కడెక్కడ ప్రాజెక్టు కూల్చారు, ఏం చేశారు, ఏ కేసులు మూసారు, ఏది తీశారు, ఏది చేస్తున్నారు అన్నీ ఉన్నాయి. ఎక్కడికి తప్పించుకుంటారు? ఈ రోజు రేపు ప్రకృతి బంధిస్తుంది, దేవుడు వదిలేడు. సో పశ్చాత్తాపడాలి, వదిలే అది అక్రమంగా సంపాదించినంత గవర్నమెంట్కి, గుళ్ళకు, ట్రస్ట్లకు అప్పచెప్పాలి, లేదా రాష్ట్ర అప్పులు తీర్చడానికి అప్పచెప్పాలి, ఒప్పుకోవాలి. పార్టీలన్నీ సరి చేయాలి, పార్టీలన్నీ ఎవరెవరికి అన్యాయం చేశారో న్యాయం చేయాలి. అప్పుడే ఆ కర్మలు పోతాయి. మన దగ్గరికి వచ్చిన, మన సంస్థకు వచ్చిన కర్మలు పోతాయి. ఏం చేయాలని చెప్తామని ఆ 3 వింగ్స్ అన్నాం కదా, అవి ఉపయోగించి ఒక చక్రం వేసి వాళ్ళు ఏం చేయాలని చెప్తాం. అది అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు. వెంకటేశ్వర స్వామి, దత్తస్వామి ఇచ్చిన వరం అనమాట. ఇది ఆతిరామ్ బావోజీ గారికి ఆ మఠానికి ఎట్లా ఎస్విపిఎస్ ట్రస్ట్కి, ఇక్కడ యోగులకి ఆ వరం అనమాట. అంటే కలియుగం ఈ భూమి ఉన్నంత వరకు దేవుడి కంటే ఒక స్టెప్ వీటికి ఎక్కువ ఉంటుంది, ఎవరు ఏం చేయలేరు. అంటే రత్నాన్ని మసి పూస్తే అది టెంపరరీ, అది మళ్ళీ దాన్ని కడిగేసుకోవచ్చు అనమాట. కడిగితే మళ్ళీ అది తెలుస్తుంది, వాస్తవం ఏందని తెలుస్తుంది. అయితే వాళ్ళ మాయలో వేరాన్ని టెంపరరీ, రాజకీయ నాయకులైనా, ఈ ఉన్నతాధికారులని, ఫ్రాడ్ చేసేవాళ్ళు, క్రైమ్ చేసేవాళ్ళు. సో అందరు మారాలని కోరుతున్నాము. అత్యంత పాపులు, దుర్మార్గులు, రాక్షసులు, వేస్ట్ ఫెలోస్ అంతా ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేరారు. ఏం చేయాలని ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మారాలి, మార్చాలి, తప్పదు. ఎస్డిఓలు, పిఏఓ డ్యూటీల పై అధికారులకు వెళ్ళుకోవచ్చా? సబ్ డివిజనల్ ఆఫీసరు, తర్వాత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వాళ్ళకి ఫుల్ రైట్స్ ఉన్నాయండి. టీఓటీలో కూడా ఫుల్ రైట్స్ ఉన్నాయి, ఎవరికి వెళ్ళుకోకూడదు. అయితే జెన్యున్గా రూల్స్, రెగ్యులేషన్, ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళ పవర్స్ లేని ఎవరికి ఏ డిపార్ట్మెంట్కో ఎక్కడ ఏముందో అక్కడికి రాయాలన్నమాట. ఈవెన్ కింద కూడా అధికారులు కూడా అంతే, వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాలి. పరిధి లేదు పైకి రాయాలి, చేయమని రాయాలి, తప్పు లేదు. అది ఏదైనా కావచ్చు, అది గవర్నమెంట్ చేయకూడదు అనేది కూడా చేయవచ్చు. అది ధర్మంగా ప్రజలకి వాళ్ళకి ఉపయోగపడాలి. అంటే ఫ్రాడ్లు, స్కాములు జరగకూడదు, ఏం భయపడని పనిలే. ఫ్రాడ్, స్కాములు, సెల్ఫిష్నెస్ ఉండకూడదు. ఏదో వర్గానికి లాభం చేయాలి, ఓట్ల కోసము, లేకపోతే ఇంకో కోసము, లేదా డబ్బుల కోసము, సెల్ఫ్ బెనిఫిట్స్ కోసము చేయకూడదు. అందరికి ఉపయోగపడేది చేయాలి, పేదలకు ఉపయోగపడేది, అవసరం ఉన్నవానికి ఉపయోగపడేది సంస్థ, ట్రస్టు, లేదా అక్కడ లోకంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పొలాలు, ఇళ్ళు వగేరా ఉంటాయి. అది ఒక అడవుల మీద ఉండకూడదు, రోడ్ల మీద. ఎక్కడ ఉంటే ఏమవుతుంది, ఏ ల్యాండ్ అయితే ఏమవుతుంది, దాన్ని రెగ్యులైజ్ చేసుకోవాలి, అంతే. మార్చుకోవాలి, రూల్స్ మార్చుకోవాలి, లేకుంటే లోకం ఉండదు. ఇట్లా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్, అన్ని ప్రతి ఫీల్డ్, ప్రతి డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. నీతిమంతుల పేర్లు, సెక్రటరీలు, హెచ్ఓడి ఇప్పటికీ ఎక్కడో ఒకళ్ళు ఇద్దరండి, ఎవరు లేరు, చెడిపోయారు, మారాలి. ఇంకా కంటెంప్ట్ కేసులు, కోర్టులను మిస్లీడ్ చేస్తున్నారు, టైం అడుగుతున్నారు. కోర్టు టైం ఇవ్వదు. జడ్జీలు చాలా మంచిగా పని చేస్తున్నారు, ఆనెస్ట్గా ఉన్నారు. వాళ్ళు యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్ ఉన్నారండి. సో కాబట్టి న్యాయం జరుగుతుంది. సరే కొన్ని కేసుల్లో అటు ఇటు 4 రోజులు అటు ఇటు అయినా న్యాయం చేస్తున్నారు. కానీ ఇంకా ఫాస్ట్ జడ్జిమెంట్ ఉంటే బాగుంటుంది. వాళ్ళని నిలబెట్టాలి, శిక్షించాలి. ఇంజనీరింగ్ చీఫ్, ఏడబ్ల్యూ, ఇరిగేషన్, జల సౌద ఇప్పటికీ ఈ రోజు నాటికి 95 నుండి చూడండి మీరు లిస్టు,
అంత కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్, ప్రమోషన్, పోస్టు వగైరా పర్సెంటేజ్ తీసుకున్న వాళ్ళు ఇంటెలిజెన్స్, నేను చెప్పేది కాదండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రిజల్ట్స్ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మన దగ్గర ప్రూఫ్స్ కట్టలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నీతిమంతుడు ఇప్పటికీ వీళ్ళు కూడా ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా సరి చేసుకోవాలి, చాలా యాక్షన్ పడుతుంది. సెక్రటరీ, ఐఏఎస్ సెక్రటరీ కానీ ఏఎన్సీ ఏపీ తెలంగాణలో దొరకలే ఎంక్వైరీ చేస్తే. ఎంత దుర్మార్గం అనమాట. మరి ఎట్లా కంటిన్యూ చేస్తారు వీళ్ళని అర్థం కాదు. ఉట్టి షఫలింగ్ పనికి రాదు. ఏసీబీ ట్రాప్ అయినోడు సిబిఐ ట్రాప్ అయిన నిజంగా అవతలోడు స్కామ్ ఉండో డిస్ప్రపోర్షన్ ప్రాఫిట్ అడ్డబుల్గా ఉంటే అని డిస్మిస్ చేసేయాలి, తీసేయాలి. గర్వయ్యారు జనాలు సర్వీస్ చేయడానికి, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ తీసిపడేసేయాలి. మంచి వాళ్ళు వస్తారు. భయమో భక్తి లేనిది మనం ఇప్పుడు రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి, గోల్డెన్ స్టేట్గా మార్చాలి అర్జెంటుగా తెలంగాణని, మన భారతదేశాన్ని. ఇప్పుడు 3వ స్థానం వచ్చింది కదా భారతదేశం, జర్మనీ, జపాన్ అన్నీ కొట్టుకుంటూ వస్తుంది కదా. ఎట్లా సాధ్యం అది? యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్, హిందువులు మనం అంతా ఏకమైన చేస్తున్నాం. మేము కూడా బిగినింగ్ నుంచి రైట్ ఫ్రమ్ ఏడబ్ల్యూ క్యాడర్ నుంచి సలహాలు ఇస్తున్నాం. ఎన్జిఓ ట్రస్ట్లు, ఫౌండేషన్, సెల్స్ నుంచి ఇప్పటి నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటికి 30 years రికార్డ్ బ్రేక్ సర్వీస్, మెడికల్, హెల్త్, వాస్తు, ఇంజనీరింగ్, యోగా ఎంత నిదానంగా రీసెర్చ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ అట్లా వచ్చాం. భగవంతుడి సహకారం. యోగుల పాలన, మామూలు రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు చెప్పాము. నక్కలోకం నాగలోకం అని ఎంత తేడా అంత తేడా ఉంది. ఎందుకంటే రక్తంలోనే వాళ్ళకి అడ్మిషన్ ఎన్జిఓ ట్రస్ట్ ఫౌండేషన్ ఆశ్రమాల్లో వస్తుంది, కానీ ఐఏఎస్ చదివితే అడ్మిషన్ రాదండి, రాదు, ఇప్పుడు రాదు. ఎంత ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చినా ఇప్పుడు చెప్పుకున్నాము. ఓ పిల్లినో కుక్కని మంచిగా పెంచడం వస్తేనే పిల్లని చూడడం వస్తే, ఆ పిల్లని చూడడం వస్తే భార్యకు వగైరా చూస్తాడు, మంచిగా చూస్తాడు, తల్లిదండ్రులు, సమాజాన్ని చూస్తాడు. స్టాండర్డు బ్రాండెడ్ హంగామా షో పుట్టకుంటే ఎట్లా వాళ్ళు చేయలేరు, అడ్మిషన్ చేయలేరు. మీరు సీఎంఓ, పిఎంఓ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఏం మార్పులు తెస్తారు? అది చెప్పేది కాదు. సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్ ఎట్లా అయిపోతే అలా అయిపోతుంది. నో క్రైమ్ స్టేట్, నో ఫ్రాడ్ స్టేట్. కర్మలు ఉన్నోళ్ళు మారిపోతారు, ఏదో చిన్న చితకాయ తప్ప ఏమీ జరగవు అన్నమాట. అందరూ మారిపోతారు, కామ్ అయిపోతారు, అన్నీ అయిపోతారు. అంతే. అది వైబ్రేషన్ తోటి యోగులు ప్రపంచాన్ని కదిలించగలరు, మార్చగలరు, చేయగలరు. అదొక శక్తి, వాళ్ళకు వరము ఉన్నది అన్నమాట. కఠోర తపస్సు చేస్తే మీరు కూడా మహర్షులు అవుతారు. ఎస్సీ ఎస్టీ కమిషన్లో లోపాలు చాలా ఉన్నాయండి. ఒక నోటీస్ ఇచ్చి వదిలేస్తుంది, కానీ ఫీల్డ్కి పోయి ఎంక్వైరీ చేయాలిగా. ఎవరు ఆనెస్ట్, ఏంది ఎస్సీ ఎస్టీలకి ఏడా అన్యాయం జరిగింది, అవతలోడు ఆనెస్టా, యువతలోడు ఆనెస్టా, ఏం జరిగిందని ఐఎన్సీ సెక్రటరీ శిక్షించాలి. ఒక నోటీస్ ఇచ్చేసి వదిలేస్తారా? ఎస్సీ ఎస్టీ కమిషన్లో స్ట్రిక్ట్ మంచి ఆనెస్ట్ వాళ్ళని ఏర్పాటు చేయాలండి. కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర, తప్పులు చేశారు వాళ్ళు, తీసుకోలే యాక్షన్. ఇంత నేరాలు ఘోరాలు చేసినా యాక్షన్ తీసుకోవాలి. పవర్స్ ఉండి కూడా ఏం చక్కదనం, పాపం చుట్టుకుంది వాళ్ళకి కూడా, కర్మలు అనుభవిస్తారు. ఆర్టీఐ కమిషన్ కూడా కర్మ చుట్టుకుంది. ఏదో పోస్ట్ ఇచ్చారని చెప్పేసి ఆడికి పోయి పోస్ట్ ఇచ్చారని దండలు గిండలు శాల్వాలు గిల్వాలు అవన్నీ చేసుకొని వచ్చి కూర్చొని ఎవరైనా పడని వాళ్ళని, కోర్టుకు పోయిన వాళ్ళు, కంటెంప్ట్ కేసిన వాళ్ళని నోటీసు, ఫైన్ వగైరా అని చెప్పి బెదిరించాలి. పర్సనల్ అపియరెన్స్ అని సంబంధం లేని వాళ్ళని ఆ పిటిషన్తో పెట్టి, ఆడ పిటిషనర్ రాలే ఆఫీస్కి, ఇన్ఫర్మేషన్ అడిగి కూడా అడగలే. అంతా రాంగ్ రూల్స్. విజిలెన్స్లో కూడా అంతే, డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా పంపిస్తే పోతున్నాడు. చాలామంది అంటే నీతిమంతులు మంచి వాళ్ళు లేరు అన్నారు ఆ ఫీల్డ్, కొద్దిమంది అనమాట. ఇటు యోగా ఫీల్డ్ మంచి ఫీల్డ్ వచ్చింది, కొద్దిమంది అక్కడక్కడ ఉన్నారు, అంతా చెడిపోయారు. సో వాళ్ళు కూడా పాపాలు తగ్గుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, స్టేట్లో ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ వాళ్ళకి, ఆర్టీఐ కమిషన్కి, తర్వాత ఇంకా పిఎస్సీలో కూడా ముందు అన్యాయాలు జరిగినాయి కదా, డిపార్ట్మెంట్ టెస్ట్లు అన్యాయం, జాబులకు వాళ్ళకి జరుగుతుంది, ప్రాజెక్ట్ కూర్చుని వాళ్ళకి జరుగుతుంది. అంతా ఆగం చేసి పర్సెంటేజ్, ఎలక్షన్ వాటికి ఎలక్షన్ డబ్బులతోటి విమానాలు వగేరా, ఇండ్లు కొన్న వాళ్ళకి, ఢిల్లీలో వగేరా పోయి పార్టీలకు డబ్బులు పెట్టి వచ్చిన వాళ్ళకి కానీ, వసూలు చేసిన వాళ్ళకి కానీ, ఈ అధికారులు బాగా రాజకీయ నాయకులు అడ్డు పెట్టుకొని, దొంగల్ని అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించి విల్లాలు వగేరా, కార్లు వగేరా, బంగారు గోల్డ్ అన్నీ కొనుక్కొని 100 కోట్లు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం పెట్టిన రాజకీయాలు అందరికీ పాపాలు కర్మలు తగులుతాయని మారమంటున్నాం మనం. అన్నీ తిరిగి ఇచ్చేసి కర్మ రిటర్న్ వాల్యూ అవి వస్తాయి. మరి మీకు బాధతో పోతుంది, ఇప్పుడు ఇచ్చేస్తే మంచిది. రాముడు దేవుడే, హనుమంతుడు దేవుడే. వాళ్ళు ఓడిపోలేదు, ఎక్కడ దెబ్బలు తినలేదు, ఓడిపోలేదు. జీసస్ ఎవరు? క్రిస్టియన్ సెయింట్ గురు, ఆయన మంచి విషయాలు చెప్పాడు. మహమ్మద్ ప్రవక్త ఎవరు? ముస్లిం గురు. జీసస్ క్రిస్టియన్ గురు. తర్వాత హతిరామ్ బోవజీ హిందువులు, మరి టోటల్ ప్రపంచానికి గురువు. ఇంకెవరు? స్వామి వివేకానంద, వ్యాస, వాల్మీకి, మారిన వ్యక్తి, ఈవీఆర్ నాయక్ ఇక్కడ మీతో మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రపంచ గురువులు, యోగులు. పవర్స్ చూపించారు, లక్షల మందిని బాగు చేయడం జరిగినది. ఇంజనీరింగ్ ఫీల్డ్, గవర్నమెంట్ ఫీల్డ్, మీరు అంతా టెస్ట్ చేసుకోవచ్చు. బయట సొల్యూషన్ అడగడుగున సర్వీస్ ఉంటుంది. ప్రపంచ దేశాలకు సేవలు ఇస్తున్నాం, సేవలు చేస్తున్నాం, సలహాలు ఇస్తున్నాం, సెట్ చేస్తున్నాం ప్రాబ్లం అన్నీ. అంతే ఐడియాలు అందరికీ రావాలని ఏం లేదు. అట్లా మనం సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్ ద్వారా మన వాళ్ళంతా ఫీడ్ చేస్తుంటారు, సలహాలు సూచనలు తీసుకొని.
5,000 మంది మెంబర్స్ ఉన్నాం మనం ఈ ఆర్గనైజేషన్, మెయిన్ ఆర్గనైజేషన్ మిర్యాలగూడలో. మరి చుట్టుపక్కల వరల్డ్ ప్రపంచంలో 1,25,00,000 సీన్ అన్సీన్ మెంబర్స్, రీసెర్చ్ సపోర్టర్ వేరే ఉంటారు. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు హిందూయిజం వల్ల? అవును, దేవుళ్ళ ఫ్యామిలీ ఉండదా? నా ఫ్యామిలీ, నా తల్లిదండ్రులు, తాత ముత్తాలు, బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఉండరా? వెల్ విషర్స్ మెంబర్స్ లేరా? ఎక్కడ పని చేస్తే అక్కడ వాళ్ళంతా మనవాళ్ళు కాదా? వాళ్ళ మన మిత్రులు కాదా? మన సపోర్టర్స్ కాదా? వాళ్ళు చెడ్డవాళ్ళని మారుస్తాం, అది వేరే విషయం. ఇంకా క్రిమినల్ ఘోర నేరం వాళ్ళు కూడా మారకపోతే వ్యాఖ్యలు, అది వేరే విషయం. వాళ్ళకి మీద సమదృష్టితో చూస్తాం అందరినీ. ఆ మతం, ఆ కులం, ఈ పార్టీ అనేది ఉండదు. అన్ని పార్టీల వాళ్ళు బాగుపడ్డారు, అన్ని మతాల వాళ్ళు బాగుపడ్డారు, అన్ని కులాల వాళ్ళు బాగుపడ్డారు, అన్ని గ్రూప్స్ వాళ్ళు బాగుపడ్డారు. ఎక్కడ మా సర్వీసుల సేవలు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, ఇతర దేశస్తులకి, ఎన్ఆర్ఐలెస్కు సేవ చేయడంలో కానీ, ఈ సోషల్ మీడియా వగైరా ద్వారా ఇతర దేశాలకు సేవ చేయడంలో కానీ, వరల్డ్ లెవెల్లో కానీ ఎక్కడ పార్షియాలిటీ లేదు. ధర్మం ప్రకారం ఉంటుంది. రాముడు, విష్ణు, కృష్ణుడు వీళ్ళంతా దేవుళ్ళు అయితే కష్టాలు ఎందుకు రావండి? ఇప్పుడే చెప్పుకున్నాం, మానవ రూపంలో దేవుళ్ళు వచ్చినప్పుడు కష్ట నష్టాలు ఉంటే వాళ్ళు మర్చిపోతారు. యోగులు మేము కూడా మర్చిపోయి చిన్నపిల్లలు కలిసిపోతాం, పెద్దోళ్ళు సరదాగా ఉంటాం. అంత మాత్రం అదేదో కాదు కదా. ఎప్పుడు నేను యోగి, నేను ఆఫీసరు, లేకపోతే నేను సీఎం అనుకుంటే జీవితాలు లేవా? 1-2 పోరా, తినరా, వ్యవసాయం చేయరా, గాలి పీల్చరా, పల్లెటూరు పోరా, ఆక్సిజన్ సప్లై చేయరా, భార్య పిల్లలు ఉండరా, వాళ్ళు కూడా ఆనందం తిండి ఏం తినరా? 8-9 గంటలు డ్యూటీ, మిగతాది 6-7 గంటలు నిద్ర ఉండాలి, పబ్లిక్ సేవ చేయాలి, తర్వాత అన్నీ ఉంటాయి కదా. ఏదో ఆ పాత్ర ఈ పాత్రే. ఇంకా గోశాలకు పోయి పేడ కూడా ఎత్తాలి, తప్పేముంది? ఇంట్లో సగం పనులు కూడా చేయాలి. ఒకతే భార్య చేయాలో, బిడ్డ చేయాలో, ఇంకొకళ్ళు చేయాలో తప్పు కదా. అందరూ తల ఇంత చేసుకొని పోవాలి, అందరి కోసం కదా. ఎవరి మీద లోడ్ చేయకూడదు. ఏదైనా టీం వర్క్, ఫ్యామిలీ అయినా, సంసారం అయినా, ప్రాజెక్ట్ కట్టాలా, ఫంక్షన్ పార్టీ ఏం చేయాలి, ఒకళ్ళిద్దరు ఏం చేయలేదు. అట్లా టీం లీడర్స్ పెద్దోళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు, కానీ టీం వర్క్, ఇట్స్ టీం వర్క్. ఒకళ్ళిద్దరు ఏమి చేయరు. 2 చేతులు ఇట్లా కొడితేనే చప్పట్లు, ఒక చేతితో రాదు. 2 కలిస్తేనే ఇతనము, సంతానం పండ్లు కాస్తాయి. 2 కలిస్తేనే 3వది, 3 కలిస్తేనే 30, 303 ఇట్లా పెరుగుతుంది. యోగులకు పవర్స్ ఉంటాయి డెఫినెట్. మళ్ళీ క్వశ్చన్ వచ్చిందని, యోగుల కష్ట నష్టాలు చెప్పుకున్నాం మనం. ఎందుకు వస్తాయని లోక కళ్యాణం. దేవుళ్ళకి వచ్చేది కూడా అదంతా వాళ్ళు లోక కళ్యాణానికి వచ్చారు. దేవుళ్ళు ఫామ్స్ ఉంటాయి, అవతారాలు. ప్రాజెక్టులో జోక్యం చెప్పుకున్నామండి. రెవెన్యూ వాళ్ళది కానీ, రాజకీయ నాయకులు ప్రాజెక్టులో జోక్యం ఉండకూడదు. అక్కడ ఇంజనీర్లు వాళ్ళు ఏదైనా డిపార్ట్మెంట్లో స్కామ్లు చేసి ఎంక్వైరీ పెట్టి యాక్షన్ తీసుకోవచ్చు, రికవరీ చేయవచ్చు, కానీ మార్చవచ్చు, అది వేరే విషయం. కానీ మంచి వాళ్ళని, బెస్ట్ ఇంజనీర్ రత్నాసు, మంచి వాళ్ళని మంచి ప్లేస్లో కీ పోస్టులు, టాప్ పోస్టులు ఇవ్వాలి. పనికి మోడల్ ఇస్తే ప్రాజెక్ట్ అని పోతే రేపు వీళ్ళంతా ఆగమవుతారు, రాష్ట్రం నాశనం అవుతుంది. ఫిట్ క్యాండిడేట్స్ ఇవ్వాలి. సో రెవెన్యూ వాళ్ళది, రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు. ఎందుకంటే ప్లాన్ మారిపోద్ది, డిజైన్ మారిపోద్ది, అలైన్మెంట్ మారిపోద్ది, ప్రాజెక్టు పోతుంది అనమాట. అది ఉద్దేశం. నేను చందాలు వగైరా, పార్టీ ఫండ్ అని వగైరా పర్సెంటేజ్ అని తీసుకోకూడదు, చాలా తప్పు. అది ప్రాజెక్ట్ గురిపితే క్వాలిటీ, క్వాంటిటీ, పర్పస్ మారిపోతుంది. తెలంగాణ రాష్ట్రం, ఏపీ, తెలుగు రాష్ట్రం నెంబర్ 1గా మార్చాలి సార్. ఏం చేయాలంటే ఇప్పుడు చేసేది మనం అదే పని. చాలా పాయింట్స్ ఉన్నాయి, ఒక విషయంలో చెప్పేది కాదు. దేశాన్ని నెంబర్ 1 స్థానంలోకి తీసుకురావాలంటే ఫ్రీ స్కీమ్స్ మీద ఒపీనియన్. ఫ్రీ స్కీమ్స్ పనికిరాదని చెప్పుకున్నాం. ఏదో ఫుట్టింగ్ లెస్ వాళ్ళకి ఇద్దరికి మెడికల్ వగైరా, కొన్ని మంత్లీ రేషన్స్ అయితే అన్ని మతాలు ఒకటే రూల్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, 4 భార్యలు 16 పిల్లలు సార్, ఒక భార్య 2 పిల్లలు, 1 పిల్లలు, వీళ్ళ ట్యాక్స్ డబ్బులు అంతా వాళ్ళు తింటారు, అడ్డు పెడుతున్నారు, ఎంత మిస్యూజే కదా. అవన్నీ బ్యాన్ చేయాలి. 1 రూల్ 1 లా ఫర్ ఆల్ రిలీజియన్స్ ఉండాలి. వాళ్ళది ఏదైనా మతంలో ఏదైనా రాసుకొని, అది తప్పని తేలింది కదా. యూఏఈ వాడు ఖురాన్లో తప్పు కాంటెంట్ అని మేము నమ్మమని చెప్పాడు. అమెరికా వాడు కూడా తప్పులు ఉన్నాయి కొన్ని సరి చేశాడు, పిల్లలు పాడవుతారని. ఈ కవి పిచ్చి ఉంటుందిగా, రైటర్ పిచ్చి, జర్నలిస్ట్ పిచ్చి, రిపోర్టర్ పిచ్చి అని అది కొంత మార్చుకుంటూ వచ్చారు. ఆ మూఢనమ్మకాలు రాంగ్ సిస్టాన్ని తీస్తేనే ఆడ మగ అందరికీ న్యాయం జరుగుతుంది. ఒకే ధర్మం, ఒకే పద్ధతి ఉండాలి. అందరికీ ఒక భార్య, 2 పిల్లలు ఉండాలి, అంతే. దట్స్ ఆల్. సిజేరియన్ ఉండాలి. లేడీస్కి కూడా సమాన హక్కు ఉండాలి. ఎద్దులు, దున్నలు, ఆవులు తినకూడదు. కష్టపడి సంపాదించాలి. బిజినెస్, జాబా, వర్క్, పవిత్రంగా డ్యూటీ చేయాలి. కల్తీలు వగైరా మోసం చేయకూడదు, ఆగం చేయకూడదు. జైలు పాలవుతారు, కష్టాలు పాలవుతారు. డ్రగ్స్, ఆల్కహాయిల్ తాగకూడదు, వాడకూడదు. ఇవన్నీ సత్యాలే కదా. ఆఫీసుల్లో బయట స్త్రీలతో ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్ చేయవచ్చా? తప్పేముందండి.
తల్లిగా భావించండి, అక్కగా భావించండి, ఆంటీగా లేదు ఏం చెప్తారో మీరు. ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు, అయితే కొన్ని లిమిట్స్ ఉంటాయో దాటకూడదు. అవతల వాళ్ళు నష్టపోకూడదు, వాళ్ళ సంసారాలు ఆగం కాకూడదు. ఆ ఫ్రెండ్షిప్ ఉండాలి, అట్లా కంటిన్యూ చేసుకోవాలి. ఏదో చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు ఏవో వస్తాయండి మానవులు అన్నప్పుడు, సరి చేసుకోవాలి. ఏదంటే సారీ చెప్పుకోవాలి, సరి చేసుకోవాలి, చెప్పాలి ఇది ఏంటిది అనేది. అది తప్పేం లేదు, ఫ్రెండ్లీగా ఉండొచ్చు, ఏం సరదాగా ఉంటే తప్పేమో. ఆదర్శవంతమైన పిల్లలు అంటే తల్లిదండ్రుల్ని ఇబ్బందులు ఉన్నప్పుడు, జబ్బు ఉన్నప్పుడు, ఏదైనా టెన్షన్లు ఉన్నప్పుడు, జబ్బులు ఉన్నప్పుడు సహకరించాలి. ముసలితనంలో చూడాలండి, వయసులో తల్లిదండ్రులు చూడాల్సిన పని లేదు, వాళ్ళే నలుగురికి అన్నం పెడతారు. ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన తండ్రి అంటేనండి నీతిగా ధర్మంగా బ్రతకాలి, నీతిగా సంపాదించాలి, పిల్లల్ని చదివించాలి, మంచి విద్య బ్రతికేటట్టు చేయాలి, పెళ్లి చేయాలి. జాబా, బిజినెసా, వర్క్ ఏదైనా పర్వాలేదు, అక్కడ పెట్టి పెళ్లి చేస్తే చాలు, ఖతం, ఎక్కడితో క్లోజ్ అనమాట. ఇక వాళ్ళ పిల్లలు చూడాలి, మీకు బాధ్యత లేదు. ఏదో ఒక 2 రోజులు, వారం రోజులు అట్లా వెళ్ళి రండి, హెల్ప్ చేసి రండి, చూసి రండి, అంతవరకే. ఆదర్శవంతమైన తల్లి అంటే తల్లి కూడా అంతే, పిల్లల్ని తండ్రికి ఎంత బాధ్యత తల్లికి అంత బాధ్యత, సేమ్ డ్యూటీ అనమాట. ఆదర్శవంతమైన అధికారి అంటే ఇప్పుడు చెప్పుకున్నాం, మోడల్గా ఉండాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు, రాజకీయ నాయకుడు చెప్పినట్టు వినకూడదు, కింది వాడు ప్రమోషన్ కావాలి, నాకు 50 లక్షలు ఇస్తా సార్ అంటే ఇంకొకరిని నీతిమంతుడినో వాళ్ళని తొక్కేయకూడదు, వాళ్ళ మీద తప్పుడు బ్లేమ్లో క్రియేట్ చేయకూడదు, అని పాపాలు తగులుతాయి. మోడల్గా ఉండాలి. ఆదర్శమైన మంత్రి అంతే, ఆయన కూడా అంతే, మోడల్గా ఉండాలి. చాలా ఇంకా ఎంత పై పోస్ట్, పెద్ద పోస్ట్ వచ్చే కొద్దీ అంత మోడల్గా ఉండాలి, చిల్లర వేషాలు. తర్వాత నెక్స్ట్ అండి, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధికి ఏం చేయాలి, ఇవన్నీ చెప్పుకున్నాము. సో మనము రియల్ సిస్టమ్, హిందూ సిస్టమ్, సనాతన ధర్మం బెస్ట్ సిస్టమ్ని పాటిద్దాము, మన రాష్ట్రాన్ని గోల్డెన్ స్టేట్గా మారుద్దాం, దేశాన్ని నెంబర్ 1 స్థానంలోకి తీసుకొద్దాము. ఇది పక్కా అనమాట, మనం దలుచుకుంటే ఏదైనా అయిపోతుందండి. అందరం యోగా ధ్యానం చేద్దాము, ప్రపంచమంతా మన హిందూ సిస్టమ్, హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని స్ప్రెడ్ చేద్దాము, ప్రపంచ శాంతి కృషి చేద్దాం, అన్ని దేశాల వృద్ధి కృషి చేద్దాము, మన భారతదేశం హిందూ దేశాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాం. మీ కోఆపరేషన్ కూడా అవసరం, మీ అందరి కోఆపరేషన్, అన్ని కులాలు మతాలు చేయబట్టే మేము ఇంత గొప్పవాళ్ళు అయ్యాము. యోగులు, ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు అంతా చాలా మేధావులు ఉన్నారు ఈ సంస్థలో, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. ఇంకా సపోర్ట్ మీరంతా మెంబర్స్ ఇట్లా ఉండొచ్చు. అంతా సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, వాలంటీర్ ఇష్టం ఉన్నప్పుడు రండి, ఇష్టం లేనప్పుడు టైం ఉంటే రండి, లేకపోతే లేదు. 100 మంది, 1000 మంది, 500 మంది పోగవుతారు, ఇంకేమేమి చేయాలని చేస్తుంటారు. లోక కళ్యాణం అంటారు. నమస్తే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. భారతదేశాన్ని మాత్రం షార్ట్ పీరియడ్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలి, నెంబర్ 1 స్థానంలోకి తీసుకురావాలి.